హాయ్ అందరికీ. నేను ఈ మధ్యకాలంలో చూసిన టూరిస్ట్ ప్లేస్ చాలా అద్భుతంగా, చాలా హార్ట్ టచింగ్గా ఉన్న ప్లేస్ ఏంటంటే తేలినీలాపురం, శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం. ఈ ఊర్లో ఏంటంటే ఒక 5-6 చెట్లు ఉంటాయండి ఒక ప్లేస్లో. ఆ 5-6 చెట్ల మీద మాత్రమే ఈ బర్డ్స్ ఎక్కడి నుంచో విదేశాల నుంచి వచ్చిన పక్షులు అన్నమాట. ఈ పక్షి ప్రేమికులకి నిజంగా చాలా అద్భుతమైన ప్రదేశం అని చెప్పుకోవచ్చు. ఇదేంటంటే ఎక్కడి నుంచో వస్తాయి చాలా పెద్ద పెద్ద బర్డ్స్ అన్నమాట. చాలా బలమైన రెక్కలు, పెద్ద రెక్కలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. అంత పెద్ద రెక్కలు పెట్టుకుని ఎన్నో వేల కిలోమీటర్లు ఆకాశంలో ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చి వాళ్తాయి. ఆ తేలినీలాపురం ఆ చెట్ల మీద వాలి చక్కగా ఉండి అక్కడ కొద్ది రోజులు ఉండి అక్కడ గుడ్లు పెట్టుకుని పిల్లల్ని చేసుకుని మళ్ళీ మార్చి ఎండింగ్ కల్లా అన్నీ ఎగిరిపోతాయట. మళ్ళీ నవంబర్ డిసెంబర్ కల్లా వచ్చేస్తాయి. ఎందుకంటే అక్కడ చలి ప్రాంతాల్లో మంచుగా కట్టేస్తుంది కదా వాటర్ అంతా, సముద్రాల్లో, ఆ తర్వాత నదుల్లో వాటిల్లో నీరు గడ్డ కట్టేస్తుంది కదా. వీటికి ఆహారం ఉండదు. వీటి ప్రధాన ఆహారం చేపలు కదా. అందుకని ఈ చేపలు అక్కడ నీరు గడ్డ కట్టేస్తుంది కాబట్టి అక్కడ ఏం దొరకదు వాటికి ఆహారం. అందుకని చెప్పి ఎగిరి ఇక్కడికి వచ్చేస్తారన్నమాట. ఇంత దూరం వచ్చి మన ఊర్లు వాటికి నచ్చి సెలెక్ట్ చేసుకుని చక్కగా ఇక్కడికి వచ్చి వాటి జీవనం సాగించి మళ్ళీ వెళ్ళిపోతుంటాయి. అంటే ఆడపిల్ల అత్తగారింటికి వచ్చినట్లు, పుట్టింటికి వచ్చినట్లుగా వచ్చి పిల్లల్ని డెలివరీ చేసుకుని మళ్ళీ పిల్లలతో సహా అత్తగారింటికి వెళ్ళిపోతాయి అన్నమాట. నిజంగా ఆ ఊరు వాళ్ళంతా కూడా చాలా వీటిని చాలా ప్రేమిస్తారు. తర్వాత ఈ పక్షులకి ఎవరైనా హాని చేస్తే కూడా వాళ్ళు ఒప్పుకోరు, ఊరుకోరు అన్నమాట. అలాగే గవర్నమెంట్ కూడా ఒక చిన్న టవర్ ఒకటి కట్టించింది వీటి కోసం. కట్టించి సైలెంట్ అంటే పెద్ద కేరింగ్ ఏం లేదన్నమాట. ఊరికే ఒక గార్డ్ ఒక ఆయన ఉన్నాడు అంతే. ఒక టికెట్ పెట్టడం అట్లాంటి ఏందో ప్రకృతి అలా చూసి మనం ఆస్వాదించడమే. వీటికి కొన్ని బర్డ్స్కి కింద నెక్ దగ్గర ఒక పెద్ద సంచిలా ఉంటుంది అన్నమాట. అవి అది కొన్ని చూడండి. వీటిని మేము చిన్నప్పుడు కొల్లేటి కొంగలని మేము విన్నామన్నమాట. ఏంటంటే ఈ చేపలు పట్టుకుని ఆ బ్యాగ్ నిండా నింపుకుంటుంది. నింపుకుని వచ్చి పిల్లలకి ఫీడింగ్ ఇస్తుంది అనమాట. అలాంటి ఏర్పాట్లతో ఈ కొంగలు పాపం కష్టపడి ఎక్కడి నుంచో వచ్చి మన ప్రదేశానికి వచ్చి ఇక్కడ జీవితం సాగిస్తున్నాయంటే నిజంగా ఎంత అద్భుతమైన విషయం. ఈ ప్లేస్ వీటికి ఎందుకు నచ్చింది అనేది నాకేం పెద్దగా అర్థం కాలేదు. ఎందుకంటే చూడండి, ఒక పక్షి రెక్కలు విప్పార్చి, ఒకటి కాదు చూడండి ఎన్ని ఉన్నాయో. అలా ఎందుకు పక్షులు రెక్కలు అలా విప్పి ఎందుకు ఉన్నాయి అనేది కాసేపుడికి అర్థమైంది. ఎందుకంటే వాటికి చిన్న చిన్న పిల్లలు ఉన్నాయన్నమాట. ఆ పిల్లల మీద ఎండ పడకుండా ఆ పక్షులు రెక్కలు విప్పి ఆ పిల్లల్ని కాపాడుతున్నాయి. ఈ జంతువైనా, మనుషులైనా, పక్షులైనా, ఏదైనా కానీ అమ్మే కదా అనిపించింది. తల్లి ప్రేమే కదా అనిపించింది. నిజంగా చాలా హైలైట్గా ఉంది నాకు ఆ సీన్ అయితే. అలాగా ఎండాకి ఇలాగా రెక్కలు పెద్దగా విప్పి వాటికి ఎండ పడకుండా పిల్లల్ని కాపాడుకుంటున్నాయి అన్నమాట. అద్భుతం కదా. ఒక కుక్క పిల్లైనా, పిల్లి పిల్లైనా, పులి పిల్లైనా, ఏదైనా సరే పిల్లలకి ఏదైనా హాని చేస్తే అది చూడండి రెక్కలు ఎలా విప్పున్నాయో. పిల్లలకి ఏదైనా హాని జరుగుతుందంటే ఒప్పుకోవాలి. ఎండ వల్ల హాని జరుగుతుంది కాబట్టి ఇది రెక్కలంతా విప్పి పిల్లలకి రక్షణ కల్పిస్తుంది అన్నమాట ఎండ నుంచి. నిజంగా అద్భుతం కదా ప్రకృతి. ఇంకెందుకు ఎంత హ్యాపీగా అనిపించింది. అక్కడ ఉన్నది మేము ఒక 2 గంటలు ఉన్నాము. ఆ 2 గంటలు కూడా నిజంగా ప్రతి క్షణం మేము ఆస్వాదించాం. ఇదే కొల్లేటి కొంగ అన్నాను కదా, తెలుగులో గూడబాతులు ఏదో అంటారు వీటిని. మరి ఇంగ్లీష్లో వీటిని ఏమంటారో నాకైతే తెలియదు. పెలికాన్స్ అని కొన్ని ఉన్నాయి, రెక్కలు ఎర్రగా రెక్కలతోటి. ఏవేవో పేర్లు పెట్టి పిలుస్తారు. అక్కడ ఊర్లో వాళ్ళ పేర్లు ఏవో గూడబాతని, అదని ఇదని, ఎర్ర రెక్కల కొంగని, ఎర్రకాళ్ళ కొంగని అలాగేదో అనుకుంటున్నారనమాట. అవన్నీ సరైన పేర్లు కాదు, కానీ ఏవో ఉంటాయి వీటి పేర్లు. నాకైతే ఐడియా లేదు కరెక్ట్గా. కానీ
చాలా హ్యాపీగా చూసి వచ్చామండి. నిజంగా వాటి ముఖ్యంగా చూడండి, వాటి ప్రేమ మాత్రం గుడ్లకు కూడా గుడ్లు ఒక పక్షి అయితే గుడ్లు పెట్టుకుని ఆ గుడ్ల మీద కూర్చుందనమాట. కూర్చుని కూడా ఆ గుడ్లకి ఎండది తగలకుండా చక్కగా అలా కాపాడుతుంది అనమాట. కాసేపు నిలబడుతుంది, కాసేపు కూర్చుంటుంది. అలాగా అద్భుతం అండి పక్షులు. ఎవరికి వీలైనా ఒక్కసారి వెళ్ళి చక్కగా పక్షులను చూసి, ఎవరైనా చూడగానే అనుకుంటారు పాపం ఇవి కొమ్మల మీద ఎండలో అలా ఉన్నాయి కదా, వాటికి ఏదైనా గూళ్ళు ఏర్పాటు చేయొచ్చు కదా, ప్రతి వాళ్ళు అదే డైలాగ్ అంటారు. అవి చూడండి రెక్కలు విప్పుకొని ఎలా పిల్లల్ని కాపాడుతున్నాయో. కానీ మనం ఈ పక్షికి గూడు కట్టాము, ఇందులో వచ్చి గూట్లో ఉండు అంటే ఉంటాయా? వాటికి సహజంగా ఎలా కావాలో అలాగే ఉంటాయి తప్పించి మనం నేర్పినట్టు మనం చెప్పినట్టు ఏం వినవు. ఎందుకంటే ఈ ప్రకృతిలో వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మన మాట వినాం. మనం పెంపుడు జంతువులు ఏం కాదు కదా. అక్కడ లోకల్ వాళ్ళు ఏం చెప్తారంటే ఇంకొకటి, ఒక 2 కేజీల వరకు చేపలు ఆ సంచిలో పెట్టుకుని వేటాడి తీసుకొస్తుందంట ఆ బాతు. తీసుకొచ్చిన తర్వాత పిల్లలకి ఫీడ్ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో అవి కింద పడిపోతుంటాయంట చేపలు. 1/2 కేజీ 1/4 కేజీ అట్లాంటి చేపలు కూడా పడిపోతుంటాయంట. అప్పుడు వెళ్ళి ఈ ఊరోళ్ళు వెళ్ళి అవి తెచ్చుకుంటారంట. చూసారు అది ఫీడింగ్ కోసం ఎలా పోట్లాడుతున్నాం వాళ్ళ అమ్మతోటి. నోరు పెట్టేసి లాగేసుకుంటుంది దాన్ని నోట్లో గొంతుకులో నుంచి. చాలాసేపు ఫైటింగ్ నడిచిందన్నమాట. తీసుకుని దానికి ఏదో చేప దొరికింది, పట్టుకుని వెళ్ళిపోయింది. ఇంకది ఆ ఊరు వాళ్ళు ఆ చేపలు ఏరుకుని వండుకుంటారండి. అప్పుడే తెచ్చిన చేపలు కదా, బాగానే ఉంటాయండి, మేము కింద పడిపోయినాయండి, మేము ఏరు తెచ్చుకుంటాము అని చెప్తున్నాను. కానీ ఒకటి ఏంటంటే గోలగా మాట్లాడుకుంటా ఉన్నాయి. అవి ఏవేవో కబుర్లు చెప్పుకుంటా ఉన్నట్టున్నాయి. ఒకటే గోల 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 గోల. తర్వాత ఏంటంటే విపరీతంగా వాసన, చేపల వాసనే అంతా. వీటి షిట్ తాలూకా ఇది ఉంటుంది కదా, ఆ స్మెల్ కూడా ఉంటుంది అనుకుంటా. తెల్లగా గ్రీన్గా ఉండాల్సిన చెట్లన్నీ తెల్లగా అయిపోయినాయి అన్నమాట. అక్కడ చూడండి అవే ఇప్పుడు నేను చెప్పిన మాటలు. నిజంగా అద్భుతం అండి. పక్షుల్ని చూడటం మాత్రం నా అదృష్టం కొట్టి నేను వీటిని చూడగలిగాను. చూసారు ఎంత బుజ్జి పెట్టులు ఉన్నాయో, వాటికి ఎండ తగలకుండా కాపాడుతుంది. నిజంగా ఎంత హ్యాపీగా అనిపిస్తుందనండి వాటిని చూస్తే. అది సంగతి. అదిగోండి నీడ ఎలా పడుతుందో చూసారా బిడ్డలకి. తల్లి ప్రేమ. అందుకే ఈ నా వీడియోకి తల్లి ప్రేమ అని పెడుతున్నాను వీడియో టైటిల్. ఎలా ఉందండి? నచ్చిందా? వీడియోని లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. థ్యాంక్ యూ అండి. నా వీడియో చూసి ఆనందించినందుకు చాలా థ్యాంక్స్ అండి.